మీకు 29వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి 1972లో కేరళకు సంబంధించిన 2 భూ సంస్కరణలు చేయడం జరిగింది. ఇది 9వ షెడ్యూల్లో కూడా చేశారు మనకు. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి 31వ రాజ్యాంగ సవరణ చట్టం 1973 లోక్సభ సభ్యుల సంఖ్యను 525 నుంచి 545కు పెంచడం జరిగింది. ప్రజెంట్ లోక్సభ సభ్యుల సంఖ్య ఏంది? రాష్ట్రాల్లో 519 ఉన్నాయి, 524 ఉండే రాష్ట్రాలలో. కేంద్రపాలిత ప్రాంతాలకు కలుపుకుంటే 19, అంటే మొత్తం 543. ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను తీసేయడం జరిగింది. అది 104 రాజ్యాంగ సవరణ అనుకుంటున్నాం మేబీ. అయితే ఇంకొకటి వచ్చేసి నీకు 34వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1974లో పార్లమెంట్ సభ్యులు లేదా శాసనసభ్యులు ఇష్టపూర్వకంగా స్వచ్ఛతంగా రాజీనామా చేస్తున్నారని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే స్పీకర్ లేదా చైర్మన్ సదరు రాజీనామాలను ఆమోదించవచ్చు. 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 సిక్కిం రాష్ట్రానికి గల రక్షిత హోదాను రద్దు చేసి దాన్ని భారతదేశ అనుబంధ రాష్ట్రంగా మార్చారు. సిక్కిం రాష్ట్రం అనుబంధానికి సంబంధించి షరతులు విధానాలు 10వ షెడ్యూల్లో పొందుపరిచారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రాలకు సంబంధించిన ఈ చిన్న రాష్ట్రాల గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంటుంది. మీకు అన్నిట్లో ముఖ్యమైనది 42వ రాజ్యాంగం సవరణ చట్టం. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇది మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. దీన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనం అంటే సమగ్రమైన చేసిన చట్టం, అందుకనే మినీ రాజ్యాంగం అంటారు. స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా చేసేది ఇది. ప్రవేశికకు 3 కొత్త పదాలు సామ్యవాద, లౌకిక మరియు సమగ్రతాన్ని చేర్చారు. దీని రాజ్యాంగ సవరణ ప్రకారమే. పౌరులపై ప్రాథమిక విధులను చేర్చారు. భాగం 4A భాగం ప్రకారం మంత్రివర్గం సలహా మేరకు రాష్ట్రపతి నడుచుకోవాలని చెప్పడం జరిగింది. పరిపాలన ట్రిబ్యునల్, ఇతర అంశాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు, సమగ్రతకు సంబంధించిన చేశారు. 1972 జనాభా ప్రాతిపదికన లోక్సభ ఏర్పడిన రాష్ట్ర శాసనసభ సీట్ల పెంపును సీట్ల సంఖ్య 2001 వరకు మార్చకుండా స్తంభింపజేసింది కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976కు సంబంధించింది. రాజ్యాంగ సవరణను ఏ న్యాయస్థానంలో పరీక్షించకూడదు అనేది చేర్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయ సమీక్ష అధికారాన్ని రిట్లను పరిశీలించే పరిధిని తగ్గించడం జరిగింది. లోక్సభ, రాష్ట్ర శాసనసభల పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పెంచారు. ఆదేశిక సూత్రాల అమలుకు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు ఉల్లంఘిస్తున్నారని కారణంతో అవి చెల్లవని కోర్టులు ప్రకటించడానికి వీల్లేదు సంబంధించింది. మళ్ళా జాతి వ్యతిరేక కార్యకలాపాలు నియంత్రించడానికి పార్లమెంటుకు చట్టాలను రూపొందించే అధికారం కల్పించారు. ఈ చట్టాలకు ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. 3 కొత్త ఆదేశిక సూత్రాలను చేర్చారు. అవి సమన్యాయం మరియు ఉచిత న్యాయ సలహాలు, కార్మికుల యజమానుల భాగస్వామ్యం కల్పించడం, పర్యావరణ, అడవుల